హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం ఒక డెడికేటెడ్ యూట్యూబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సిరీస్ అనేది మీకు తెలంగాణ సబ్జెక్ట్స్ రిలేటెడ్ సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఇన్ డీటెయిల్గా ఈ యొక్క పర్టికులర్ సిరీస్లో మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో లైక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ సొసైటీ కావచ్చు. సో ఈ విధంగా తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నుంచి ఎంసీక్యూస్ అనేది మీకు అందజేయడం అనేది జరుగుతుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా జరుగుతుందని అనుకుంటున్నానండి హోప్ఫుల్గా. సో మంచి షెడ్యూల్ వేసుకోండి, ప్రిపరేషన్ కొనసాగించండి, ఎక్కడ డివియేట్ అవ్వకండి. ఓకేనా? సో మీ యొక్క ప్రిపరేషన్ భాగంలో మా యొక్క సిరీస్ కూడా మీకు ఉపయోగపడుతుందని ఈ యొక్క చిన్న ప్రయత్నంతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం ఫస్ట్ మాట్లాడుకుందామండి. ఓకేనా? సో చాలామంది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా మారుతుందన్నమాట. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి నేను ఇన్ డీటెయిల్గా మీకు అందజేస్తాను. సో మనకి డిసెంబర్లో ఎగ్జామ్ కదండి గ్రూప్ 2 వచ్చేసి. సో డిసెంబర్లో ఎగ్జామ్ కాబట్టి సో ఒక 12 months కరెంట్ అఫైర్స్ అనేవి మన చేతిలో ఉంటే మనము ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టనమాట. సో నేనేం చేశానంటే డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2024 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు కవర్ చేయడం జరుగుతుందండి. అంటే డిసెంబర్ 2023, జనవరి 2024, ఫిబ్రవరి 2024 అలా మంత్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క సిరీస్లో. సో ఇంచక్క క్లాసెస్ ఫాలో అవ్వండి. సో కంటెంట్ తీసుకోండి, నేర్చుకోండి. సో మీ ప్రిపరేషన్లో ఏదైనా క్వశ్చన్ మిస్ అవుతే, ఈ టాపిక్ మిస్ అవుతే ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సిరీస్ ఫాలో అవుతున్నప్పుడు ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇలా ఒక A4 షీట్ తీసుకొని 2 pages చేసి చెప్తున్న పాయింట్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఓవరాల్గా మీకు సిరీస్ అయిపోయిన తర్వాత ఒక మంచి నోట్స్ ఉంటుంది అండ్ మీకు రివిజన్కి మంచిగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఓవరాల్గా మొత్తం 12 months కరెంట్ అఫైర్స్ అనేది మీ చేతిలో ఉన్నప్పుడు సో ఒక్క రోజులో టోటల్గా రివిజన్ అయిపోయే విధంగా మీ నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. దయచేసి ఈ మిస్టేక్ అనేది చేయకండి. నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో. ఓకేనా? వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ క్రాక్ ఎగ్జామ్. ఓకేనా? సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ పాయింట్ను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ ఈ మిస్టేక్స్ని చాలామంది చేస్తూ ఉంటారు. సో వితౌట్ నోట్ మేకింగ్ యూ కాన్ క్రాక్ అండి. సో నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఇంత స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో టేక్ ద షీట్ ఆర్ ఎల్స్ ఒక బుక్ అనేది తీసుకోండి అండ్ చెప్తున్న ప్రతి ఒక్క టాపిక్ని ఒక 1 lineలో 2 lineలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే విధంగా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా వెళ్తూ ఉంటే మీ ప్రిపరేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో లేట్ చేయకుండా అయితే డిస్కషన్లోకి వెళ్ళిపోదామండి. సో ఇన్ డీటెయిల్గా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అందజేయడం జరుగుతుంది విత్ ద ప్రోగ్రామ్ సాధిద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో వెళ్ళిపోయే ముందు 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి వీడియోని. ఓకేనా? రైట్. చూడండి, విచ్ పార్టీ సెక్యూర్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద 2023 తెలంగాణ ఎలక్షన్స్. సో తెలంగాణ ఎలక్షన్స్ అనేవి మనకి 2023లో హెల్డ్ అవ్వడం అని జరిగిందండి. మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో మనకి 2014లోను, 2018లోను అండ్ 2023లో. 2014లో మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అని జరిగింది. 2018లో కూడా మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ 2023లో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో 2014లో టీఆర్ఎస్కి వచ్చిన సీట్స్ అన్ని 63, 2018లో మనకి 88, కాంగ్రెస్ గవర్నమెంట్ 2023లో మనకి 64 సీట్స్ రావడం అని జరిగింది. సో 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 21 వస్తే 2018లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 19 రావడం అని జరిగింది. 2023లో టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిన సీట్స్ అన్ని 39. ఇక్కడ టీడీపీకి 2014లో టీడీకి ఏమో 15, ఈ 2008లో టీడీకి ఏమో 2. అసలు ఇక్కడ మనకి టీడీపీయే లేదు. సో ఇక్కడ మనకి బీజేపీకి 3rd స్థానంలో ఉండడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, 2014, 2018, 2023 సంబంధించిన డేటా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ 64 సీట్స్ రావడం వల్ల మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అని జరిగింది. టోటల్గా ఎన్ని సీట్స్ మనకి 119 సీట్స్. మీ అందరికీ తెలుసని అనుకున్నా టోటల్ సీట్స్ అనేవి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక కోర్స్ అనౌన్స్మెంట్ విందామండి. సో మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుంది విత్ ద నేమ్ ఆఫ్ ప్రతిభ. ఇంగ్లీష్ మీడియంలోను అండ్ అదేవిధంగా తెలుగు మీడియంలో అందజేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మనకి టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. ఇందులో మనకి 12 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్ట్ మనకి 9 ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ మీకు 3000కి అందించడం జరుగుతుంది అనమాట. అండ్ తెలుగు మీడియం కూడా మేము
టెస్ట్ సిరీస్ని అందజేయడం జరుగుతుంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసము. ఇక్కడ టోటల్గా మీకు 20 టోటల్ టెస్ట్లు అనేవి మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇది కేవలం మీకు 1000 రూపీస్కే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ కోర్సును కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ పర్చేజ్ చేసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి సార్ అంటే 6305955532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యొక్క కోర్సుని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పార్టీ సెక్యూర్డ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద 2023 తెలంగాణ ఎలక్షన్స్? లీస్ట్ అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి మనకి సిపిఐ అండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఎలక్షన్స్ 2023లో మనకి లీస్ట్ నెంబర్ సీట్స్ ఏ పార్టీకి వచ్చిందని అడుగుతున్నాడు. సో సిపిఐకి ఓన్లీ 1 సీట్ రావడమే జరిగింది. ఓకేనా? సో దాని తర్వాత మనకి ఎంఐఎం పార్టీకి వచ్చేసి మనకి 7 సీట్స్, మనకి బీజేపీ పార్టీకి వచ్చేసి మనకి 8 సీట్స్, దాని తర్వాత టీఆర్ఎస్కి మనకి 39, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 64. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ లెజిస్లేచర్ వాజ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఆన్ December 13th, 2023, మేకింగ్ హిమ్ ద ఫస్ట్ దళిత్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? వెరీ 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 ఇంపార్టెంట్. టోటల్ డేటా అంతా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గద్దం ప్రసాద్ కుమార్ గారు మనకి యునానిమస్గా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మనకి ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈజ్ ద థర్డ్ లెజిస్లేచర్ అండి. మనకి ఫస్ట్ స్పీకర్ వచ్చేసి మనకి మధుసూదనాచారి, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి యొక్క పర్సనాలిటీ నేమ్స్ అనేటివి. ఓకేనా? మనకి ఫస్ట్ స్పీకర్ వచ్చేసి మనకి మధుసూదనాచారి గారు, అండ్ సెకండ్ స్పీకర్ వచ్చేసి మనకి సెకండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ అండి మధుసూదనాచారి గారు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసి మనకి సెకండ్ స్పీకర్. థర్డ్ వచ్చేసి మనకి గద్దం ప్రసాద్ కుమార్ గారు. ఇప్పుడు గద్దం ప్రసాద్ కుమార్ గారు గురించి తెలుసుకుంటే హీ ఈజ్ ద ఫస్ట్ దళిత్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దళిత్ స్పీకర్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఫస్ట్ దళిత్ స్పీకర్ ఎవరంటే మనకి గద్దం ప్రసాద్ కుమార్ గారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా సార్ మనకి దళిత్ స్పీకర్కి ఎవరు లేరా సార్ అంటే ఉండడం జరిగిందండి. సో ప్రతిభా భారతి, గుర్తుపెట్టుకోండి. సో ప్రతిభా భారతి గారు మనకి ఫస్ట్ దళిత్ స్పీకర్గా యునైటెడ్ ఏపీలో మనకి ఉండడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి అసెంబ్లీలో చూసుకుంటే మనకి స్పీకర్ ఉంటారు, అండ్ అదేవిధంగా ప్రోటమ్ స్పీకర్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి టోటల్గా మీరు చదువుకోవాలి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిటీలో ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందనే దాని మీద టోటల్గా స్టడీ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి స్పీకర్ ఎన్నుకోబడ్డారు గద్దం ప్రసాద్ కుమార్ గారు. ఈజ్ ద ఫస్ట్ దళిత్ స్పీకర్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రతిభా భారతి గారు ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ప్రోటోన్ స్పీకర్గా ఎవరు ఎన్నుకోబడ్డారు సార్ అంటే ఎంఐఎంకి చెందిన చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మనకి ప్రోటోన్ స్పీకర్గా మనకు ఉండడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మనకి ఉండడం జరిగింది ప్రోటోన్ స్పీకర్గా. సో అక్బరుద్దీన్ ఓవైసీ గారు మనకి ఎంఐఎం చంద్రంగుట్ట ఎమ్మెల్యేగా మనకి తను గెలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గద్దం ప్రసాద్ కుమార్ గారు వచ్చేసి మనకి వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అండ్ మనకి టోటల్గా చూసుకుంటే ఫస్ట్ స్పీకర్గా మనకి మధుసూదనాచారి, సెకండ్ స్పీకర్ వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, థర్డ్ వచ్చేసి మనకి గద్దం ప్రసాద్ కుమార్ గారు. గద్దం ప్రసాద్ కుమార్ గారి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటే ఈజ్ ద ఫస్ట్ దళిత్ స్పీకర్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా సార్ అంటే ప్రతిభా భారతి గారు ఈజ్ ద ఫస్ట్ దళిత్ స్పీకర్ ఇన్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? రైట్, ఈ పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆన్ December 7th, 2023? మీ అందరు తెలుసని అనుకున్నాను. యనమల రేవంత్ రెడ్డి గారు మనకి చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోబడడం అనేది జరిగింది. ఓకేనా? సో ఎప్పుడు December 7th, 2023. ఓకేనా? సో హీ ఈజ్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారి తర్వాత మనకి సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ యనమల రేవంత్ రెడ్డి గారు.
ఓకేనా. సో దాని తర్వాత మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మనకి ఎవరు ఎన్నుకోబడ్డారు, మనకి మల్లు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోబడడం జరిగింది. అండ్ వేరే మినిస్టర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో మనకి యనమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మనకి జన్మించారు అనేది చూద్దాం. సో రేవంత్ రెడ్డి గారు మనకి చూసుకుంటే నాగర్ కర్నూలు డిస్టిక్ చెందిన పర్సన్ అండి. సో నాగర్ కర్నూలు డిస్టిక్లో తను జన్మించడం జరిగిందనమాట. సో తను ఎమ్మెల్యేగా మనకి కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నుకోవడం అనేది జరిగింది. ఓకేనా. ఎక్కడ నుంచి, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ, గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొడంగల్ ఎక్కడుందండి, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ అనేది మనకి వికారాబాద్ నుంచి ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తను ఎక్కడ జన్మించారు, నాగర్ కర్నూల్లో. అండ్ యనమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వికారాబాద్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేవంత్ రెడ్డి గారు సీఎంగా మనకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2 డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం జరిగిందండి. సో ఒక డాక్యుమెంట్ వచ్చేసి మనకి డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అనమాట. ఏంటంటే టు ఇంటర్నెట్ టు ఎనాక్ట్ ఏ లా ఇన్ ద నేమ్ ఆఫ్ ద అభయ హస్తం, ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 గ్యారంటీ స్కీమ్ ఉందో ఆ యొక్క దాని మీద ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ డ్రాఫ్ట్ ఏంటి, అభయ హస్తం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ సైన్ చేసింది. మరి సెకండ్ డాక్యుమెంట్ ఏంటి సార్ అంటే గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు తుమ్మరి రజని. మీ అందరికీ తెలుసని అనుకున్నాను. తుమ్మరి రజని గారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పేసి సైన్ పెట్టడం జరిగింది. సో షీ ఈజ్ ఏ డిజేబుల్డ్ ఉమెన్ ఫ్రమ్ బోయిగూడ కమాన్. సో బోయిగూడ కమాన్, నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ పదాలన్నీ మీరు, ఈ యొక్క వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి డ్రాఫ్ట్ డాక్యుమెంట్, ఏదైతే అభయహస్తం 6 గ్యారంటీ సంబంధించిందో వాటి మీద సైన్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి మనకి తుమ్మరి రజని గారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఈ తుమ్మరి రజని గారు తిన ఒక డిజేబుల్డ్ ఉమెన్ అనమాట. ఇక్కడ నుంచి బోయిగూడ కమాన్, నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ నుంచి చెందిన పర్సన్ అనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవైతే గుర్తుపెట్టుకున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు మీకు మినిస్టర్స్ ఈ పోర్ట్ఫోలియోస్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అండ్ దాని తర్వాత ఉత్తమ్ కుమార్ గారు, దాని తర్వాత దామోదర్ రాజ నరసింహ గారు, కోమటిరెడ్డి గారు, శ్రీధర్ బాబు, సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, అనయ్య సీతక్క గారు, దాని తర్వాత చాలామంది మినిస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తెలియాలి. ఓకేనా. సో చెప్పేమంటారా? సో చెప్పేస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. సో టోటల్గా 12 మినిస్టర్స్ గురించి చెప్తానండి. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యనమల రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తాను. సో తన యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సో అర్బన్ డెవలప్మెంట్, సో జనరల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్, టోటల్గా యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క పోర్ట్ఫోలియో అనమాట. సో నెక్స్ట్ మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మల్లు బట్టి విక్రమార్క యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, అండ్ అదేవిధంగా ఎనర్జీ. గుర్తుపెట్టుకున్నానా? సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి ఇరిగేషన్, అండ్ అదేవిధంగా మనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైసెస్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకి చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి దామోదర్ రాజ నరసింహ గారు. సో దీని యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి హెల్త్, మెడికల్, అండ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కోమటి వెంకటరెడ్డి గారు. సో కోమటి వెంకటరెడ్డి గారు వచ్చేసి మనకి రోడ్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ మనకి దుద్దిల శ్రీధర్ బాబు గారు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పోర్ట్ఫోలియో చూసుకుంటే రెవెన్యూ అండ్ హౌసింగ్, అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. నెక్స్ట్ మనకి కొండ సురేఖ గారు వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోవ్మెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ పొన్నం ప్రభాకర్ గారు, సో ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. సో నెక్స్ట్ మనకి అనసూయ సీతక్క గారు. సో సీతక్క గారు వచ్చేసి మనకి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది, అండ్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన పోర్ట్ఫోలియో తినికేయడం జరిగింది. నెక్స్ట్ మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ మనకి జూపల్లి కృష్ణారావు గారు. సో ఓకేనా. సో జూపల్లి కృష్ణారావు గారు వచ్చేసి మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్,
నెక్స్ట్ మనకి కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఓకేనా. సో ఈ విధంగా రాస్తున్నందుకు చాలా నన్ను క్షమించండి. సో బట్ ఏంటంటే నేను చెప్తున్న వర్డ్స్ మీకు అర్థం కావాలి. ఓకేనా. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్. నెక్స్ట్ మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేతిలో మల్లు బట్టి విక్రమార్క ఒక పోర్ట్ఫోలియో వచ్చేసి ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైసెస్ అండ్ దామోదర్ రాజ నరసింహారెడ్డి గారు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కోమటి వెంకటరెడ్డి గారు రోడ్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ, తుద్దిల శ్రీధరబాబు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ మనకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ అండ్ హౌసింగ్. నెక్స్ట్ మనకి కొండ సురేఖ గారు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్, పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. నెక్స్ట్ మనకి సీతక్క గారి చేతిలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా సీతక్క గారే అందజేయడం అని జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్, మార్కెటింగ్, కార్పొరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ మనకి జూపల్లి కృష్ణారావు గారు. సో జూపల్లి కృష్ణారావు చేతిలో మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకున్నాను. ఒక్కసారి నోట్ చేసుకొని పెట్టుకోండి, మీరు మర్చిపోరు. ఓకేనా. సో ఇలా రాస్తున్నందుకు క్షమించండి. బట్ ఏంటంటే నేను చెప్తున్నప్పుడు మీకు ఆ నేమ్స్ అని వినబడుతున్నా, మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ అనేది చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మీకు ఇట్లా. అర్థమవుతుందా. సో అక్కడి నుంచి అయినా రాసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో నేను ప్రొవైడ్ చేయొచ్చు, కానీ మీరు కొంచెం రీసెర్చ్ చేసి రాస్తే బెటర్ అని నా ఉద్దేశం. అందుకే నేను ఈ విధంగా చెప్పడం అని జరిగింది. ఓకేనా. సో దయచేసి నేను వాళ్ళ ఒక పోర్ట్ఫోలియోస్, పర్సనాలిటీస్ అనే నేమ్స్ అని మీకు అన్నీ చెప్పాను. సో ఇక్కడ నుంచి మీకు చాలా పర్సనాలిటీస్ వస్తాయి, చాలా నేమ్స్ వస్తాయి, చాలా వస్తాయి మీకు ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఇమేజ్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారన్న దాని మీద మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్ సైన్ బై ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అపాన్ టేకింగ్ ఓత్? సో మనకి చూసుకుంటే చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే మనకి ఓత్ తీసుకున్నారో రేవంత్ రెడ్డి గారు, దాని తర్వాత 2 డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం అని జరిగింది. సో ఇంతకుముందు చెప్పాను ఏంటా 2 సైన్ డాక్యుమెంట్స్. ఒకటి వచ్చేసి మనకి అభయహస్తం యాక్ట్ మీద విచ్ ఈజ్ 6 గ్యారంటీ స్కీమ్ సంబంధించింది. నెక్స్ట్ మనకి తుమ్మరి రజని. సో తుమ్మరి రజని గారికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ యాక్ట్లో వచ్చింది. సో ఆప్షన్స్ పట్టించుకోకండి, కొంచెం తప్పైనాయి. సో తుమ్మరి రజని గారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి సెకండ్ డాక్యుమెంట్ మీద సైన్ చేయడం అని జరిగింది. తుమ్మరి రజని గారు షీ ఈజ్ డిజేబుల్డ్ పర్సన్ ఫ్రమ్ ద బోయిగూడ కమాన్ ఏరియా ఆఫ్ నాంపల్లి కాన్స్టిట్యున్సీ అని కూడా నేను చెప్పాను ఇంతకుముందు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ద న్యూ తెలంగాణ స్టేట్ క్యాబినెట్? సో చెప్పాను కదా. సో ఇంతకుముందే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వచ్చేసి యనమల రేవంత్ రెడ్డి గారు. ఓకేనా. సో ఇక్కడ మీకు రివిజన్ అవుతుంది. సో జాగ్రత్త చూడండి. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన పోర్ట్ఫోలియో ఎవరు మనకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది? యనమల రేవంత్ రెడ్డి గారు, విచ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. విచ్ మినిస్టర్ ఓవర్సీస్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ? సో ఎవరంటే నేను చెప్పాను ఇంతకుముందు. సో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుకు రావాలి. సో దామోదర్ రాజనరసింహ గారు. ఓకేనా. సో దామోదర్ రాజనరసింహ గారు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియోని తీసుకోవడం అని జరిగింది, హ్యాండిల్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దామోదర్ రాజ నరసింహ గారు. ఓకేనా. సో ఇక్కడ మనకి కోమటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. కోమటి వెంకటరెడ్డి గారి యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? రోడ్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ. ఓకేనా. ఇక్కడ దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు. సో ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో తినొచ్చేసి మనకి రెవెన్యూ అండ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హోల్డ్స్ అ పోర్ట్ఫోలియో ఫర్ ద అగ్రికల్చర్, మార్కెటింగ్, కార్పొరేషన్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్? నేను ఇంతకుముందే నేను చెప్పాను. సో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్, మార్కెటింగ్, కార్పొరేషన్ అండ్ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్. ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సో జూపల్లి కృష్ణారావు గారి యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మనకేంటి? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జూపల్లి కృష్ణారావు గారి యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఓకేనా. తుమ్మల నాగేశ్వరరావు యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? అగ్రికల్చర్, మార్కెటింగ్, కార్పొరేషన్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ ఇక్కడ కొండ సురేఖ గారు ఉన్నారు. సో కొండ సురేఖ గారి యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? సో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్. గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పొన్నం
పొన్నం ప్రభాకర్ యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి టు ప్రొవైడ్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఇన్ ఆర్టీసీ బస్సెస్ టు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఆఫ్ ద స్టేట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మనకి మహాలక్ష్మి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకొరకు? టు ప్రొవైడ్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఇన్ ఆర్టీసీ బస్సెస్ టు ఉమెన్ అండ్ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఆఫ్ ద స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇంకొక స్కీమ్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ వచ్చేసి మనకి చేయూత స్కీమ్ అనమాట. సో ఇక చేయూత స్కీమ్ ద్వారా ఏం చేస్తున్నారు? టు ఇంక్రీజ్ ద ఆరోగ్యశ్రీ లిమిట్. సో ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేయడానికి సో 5 lakh నుంచి 10 lakh చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా ఎప్పుడు చేశారు? 9th December చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మహాలక్ష్మి స్కీమ్ అండ్ అదేవిధంగా చేయూత స్కీమ్ అనేది 9th December చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఉమెన్కి ఫ్రీ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆర్టీసీ బస్సెస్, అది మనకి ఇష్యూయన్స్ ఆఫ్ 0 టికెట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అడుగుతాడు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫ్రమ్ December 14th. సో December 7th మనకి సీఎంగా ప్రమాణం చేశారు. December 9th మనకి మహాలక్ష్మి స్కీమ్ అండ్ అదేవిధంగా చేయూత స్కీమ్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ ట్రావెల్ ఏదైతే ఉందో December 14th నుంచి మనకి ఫ్రీ టికెట్స్ అనేవి 0 టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో December 14th నుంచి మనకి ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫ్రీ బస్ సంబంధించిన ఫెసిలిటీ ఏదైతే ఉందో. ఓకేనా, అర్థమైందని అనుకున్నాను. సో డేట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, ఎందుకైనా మంచిది గుర్తుపెట్టుకోండి. ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అడగవచ్చు ఎందుకని అని. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మహాలక్ష్మి స్కీమ్స్ ఏంటి? 0 టికెట్స్ అందజేయడం ఎవరికి? మనకి ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ చేసిన ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్కి. అండ్ అదేవిధంగా చేయూత స్కీమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో 5 lakh నుంచి 10 lakh ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ అటిట్ అవ్వచ్చు, దయచేసి కంగారు పడకండి. సో ఓకేనా. సో కొన్ని క్వశ్చన్స్ అటిట్ అయ్యాయి. జస్ట్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్స్ రెండేంటి? మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, చేయూత స్కీమ్ ఒకటి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాలక్ష్మి స్కీమ్ దేని గురించి అని, చేయూత స్కీమ్ దేని గురించి అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో క్రోనలాజికల్ ఆర్డర్ 7th ప్రమాణం చేశారు. 9th రోజున మనకి ఈ యొక్క స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. 14th నుంచి మనకి ఈ యొక్క ఫ్రీ బస్ ట్రావెల్ ఏదైందో స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఈ క్రోనలాజికల్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందు సెషన్స్లో నేను డిస్కస్ చేసేటప్పుడు ఇటువంటి పర్సనాలిటీస్ అనే వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు. సో మారుతూ ఉంటారు, అప్డేట్లో ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి చాలా పర్సనాలిటీస్, అపాయింట్మెంట్స్, చైర్మన్స్ చాలా మారారు. సో దయచేసి ఈ పర్సనాలిటీస్ ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం మీరు అప్డేట్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి కొత్తగా అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి అపాయింట్ చేయబడ్డారు. ఎవరని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ సుదర్శన్ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ సుదర్శన్ రెడ్డి గారు వచ్చేసి మనకి జగిత్యాలకి సంబంధించిన పర్సన్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో సీనియర్ అడ్వకేట్ ఏ సుదర్శన్ రెడ్డి గారు ఫ్రమ్ జగిత్యాల హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అడ్వకేట్ జనరల్ అంటే షార్ట్ ఫామ్లో ఏజీ అంటారు కదా నాన్న. సో గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో తినొచ్చేసి మనకి ఈ సర్వ్డ్ యాజ్ అ లాస్ట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ హైకోర్టు కూడా మనకి పనిచేయడం జరిగింది. సో కామన్వెల్త్ హైకోర్టు కూడా పనిచేయడం జరిగింది బిట్వీన్ 2011 to 2014. అండ్ అదేవిధంగా 2009 నుంచి 2010 ఈ పర్టికులర్ టైంలో ఈ సర్వ్డ్ యాజ్ అ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్గా కూడా తిని ఉండడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ సుదర్శన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్గా అపాయింట్ చేయబడ్డారు. ఓకేనా. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఇంకొక ఇద్దరిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మనకి తేరా రజనీకాంత్ రెడ్డి అండ్ అదేవిధంగా మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. ఓకేనా. సో వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో మెయిన్గా అయితే ఏ సుదర్శన్ రెడ్డి గారి పేరు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, అడ్వకేట్ జనరల్. ఓకేనా. సో వీళ్ళు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండడం జరిగింది. తేరా రజనీకాంత్ రెడ్డి అండ్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. ఓకేనా. సో ఇక్కడ మీకు 3 పర్సనాలిటీస్ నేమ్స్ వచ్చాయి. ఏ సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి గారు మనకి
అడ్వకేట్ జనరల్గా ఉండడం జరిగింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇద్దరు ఉండడం జరిగింది, తేరా రంజిత్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ డిడ్ తెలంగాణ ర్యాంక్ ఫస్ట్ ఇన్ అమాంగ్ ఆల్ స్టేట్స్? ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ బోర్డ్. మీ అందరికి తెలుసని అనుకుంటున్నాండి. సో చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ అనేది కూడా, ఓకేనా, నేర్చుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, ఓకేనా. సో ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి తెలంగాణకి చాలా ర్యాంక్స్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా జాగ్రత్త చెప్తాను, నోట్ చేసుకొని పెట్టుకోండి. సో తెలంగాణ అనేది మనకి ఫస్ట్ పొజిషన్ ఉండడం జరిగిందండి ఇన్ ద కంట్రీ. దేంట్లో? సైబర్ క్రైమ్స్లోను, ఫైనాన్షియల్ క్రైమ్స్లోను అండ్ అదేవిధంగా స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్లోను మన తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్లో ఉండేసరికి సెకండ్ పొజిషన్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. దేంట్లో అంటే ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిజనర్స్కి మనకి బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో తెలంగాణ అనేది మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ అదేవిధంగా ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో తను జైలు వెళ్ళడానికి కారణం ఏంటంటే క్రైమ్ కమిట్ చేయడం వల్ల, క్రైమ్ వల్ల తను వెళ్ళడం జరిగింది. ఈ క్రైమ్స్ అనేవి మన తెలంగాణ కూడా సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, ఓకేనా. సో చాలా మంది జైలుకి వెళ్ళడం ఎందుకు, క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ చేయడం వల్ల జైలుకి వెళ్ళడం జరిగింది. అందులో తెలంగాణ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్ ఉంటే ఫస్ట్ పొజిషన్లో మనకి ఉత్తరప్రదేశ్ ఉండడం జరిగింది, ఓకేనా. సో అండ్ అదేవిధంగా తెలంగాణకు మనకి 8th పొజిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్ వెల్ఫేర్ ఫర్ ప్రిజనర్స్. సో ప్రిజనర్స్కి ఏమైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయినా తీసుకొస్తుందంటే మనకి తెలంగాణ వచ్చేసి మనకి 8th పొజిషన్లో ఉండడం జరిగింది, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి యొక్క పాయింట్ అనేది కూడా, రైట్. అండ్ అదేవిధంగా తెలంగాణ అనేది 4th పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ 4th పొజిషన్ ఏంటంటే అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ 2022 స్టాటిస్టిక్స్, తెలంగాణ ర్యాంక్స్ 4th ఇన్ ద కంట్రీ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి త్రూ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్ త్రూ ఫింగర్ ప్రింట్స్లో తెలంగాణ అనేది మనకి 4th పొజిషన్లో ఉండడం జరిగింది. మరి మిగతా 3 ఎవరు అంటే మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా కర్ణాటక టాప్ 3లో ఉండడం జరిగింది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో త్రూ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తెలుసుకోవడంలో తెలంగాణ 4th పొజిషన్ ఉంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముందు ఉండడం జరిగింది. అండ్ అలాగే మనకి తెలంగాణ 6th ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగిందండి. 6th ర్యాంక్ వచ్చేసి తెలంగాణలో మనకి ఫింగర్ ప్రింట్ సంబంధించిన డేటాబేస్ అనేది ఉండడం జరిగిందంట, ఓకేనా. సో ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఉండడంలో తెలంగాణ అనేది మనకి 6th పొజిషన్ ఉండడం జరిగింది. ఇక్కడేమో అక్యూజ్ని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఐడెంటిఫై చేయడంలో 4th పొజిషన్ ఉంటే ఫింగర్ ప్రింట్ సంబంధించిన డేటాబేస్ ఉండడంలో మనకి తెలంగాణ 6th పొజిషన్ ఉండడం జరిగింది, ఓకేనా. డిఫరెన్స్ చూడండి, అర్థం చేసుకోండి, ఓకేనా. నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 2022 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అని ఎక్కడ కమిట్ అయ్యాయని చూస్తే ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రాచకొండ జ్యూరిస్డిక్షన్లోనే ఎక్కువ క్రైమ్స్ అయ్యాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కమిటెడ్ ఇన్ ద ఇయర్ 2022 ఇన్ తెలంగాణ టుక్ ప్లేస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద రాచకొండ కమిషనరేట్. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ అదేవిధంగా లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయని అంటున్నాడు. ఎక్కడ? తెలంగాణలో మెయిన్గా. సో ములుగులోను, వనపర్తిలోను అండ్ అదేవిధంగా నారాయణపేట డిస్ట్రిక్ట్స్లో ఇట్ ఈస్ ద లీస్ట్ అక్కడ్ ఏరియాస్ అనమాట. అంటే ఇక్కడ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా లీస్ట్ నెంబర్ ఆఫ్ జరిగాయి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రిపోర్ట్ అనేది. ఎక్కువ ఎక్కడ జరిగాయి? ఇన్ ద రాచకొండ జ్యూరిస్డిక్షన్, రాచకొండ కమిషనరేట్ దగ్గర ఈ యొక్క పర్టికులర్ ఏరియా జ్యూరిస్డిక్షన్లో ఎక్కువ క్రైమ్స్ అనేది జరిగాయి చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగాయి? ములుగు, వనపర్తి అండ్ నారాయణపేట డిస్ట్రిక్ట్, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణది కూడా మనకి ఫస్ట్ పొజిషన్ ఉండడం జరిగిందండి. దేంట్లో అంటే మనకి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫోర్సబుల్గా ప్రాపర్టీని సీజ్ చేయడంలోను అండ్ అదేవిధంగా ఫార్జరీ ఫ్రాడ్స్ ఉంటాయి కదండి, సైన్స్ని ఫార్జరీ ఫ్రాడ్స్ అంటారు కదా, వాటిలో కూడా మనకి తెలంగాణ అనేది కూడా ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పాయింట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక ఫార్జరీ దాంట్లో అండ్ ఫోర్సబుల్ సీజ్ ఆఫ్ ప్రాపర్టీ దాంట్లో మనకి మహారాష్ట్ర అనేది మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది,
ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ టోటల్గా చూసుకుంటే తెలంగాణ ర్యాంక్స్ ఇన్ 4th కంట్రీ ఇన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఎల్డర్లీ ఎబో 60 years. ఎబో 60 years ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్ మీద, సో తెలంగాణ అనేది మనకి 4th పొజిషన్లో ఉండడం అని జరిగింది. ఓకేనా. ఏంటి చెప్తున్నారు, తెలంగాణ ర్యాంక్స్ 4th ఇన్ కంట్రీ ఇన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఎల్డర్లీ పీపుల్. సో ఎల్డర్లీ పీపుల్ మీద క్రైమ్స్ అనేది చూసుకుంటే తెలంగాణ అనేది 4th పొజిషన్లో ఉండడం జరుగుతుంది అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. మిగతా 3 ఏంటి సార్ అంటే మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు, ఈ మూడు మనకి టాప్లో ఉంటే 4th పొజిషన్లో మనకి తెలంగాణలో ఉండడం అని జరిగింది. దేంట్లో క్రైమ్స్ అగెన్స్ట్ ఎల్డర్లీ పీపుల్, దట్ ఈస్ 60 years అబోవ్ పీపుల్. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఎన్సీఆర్బీ 2022 ఇచ్చిన రిపోర్ట్. మీకు అర్థమైందని అనుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి అన్నీ ఒక్కసారి విడిజించి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి సైబర్ క్రైమ్స్లోను, ఫైనాన్షియల్ క్రైమ్స్లోను, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసడంలో ఫస్ట్ ర్యాంక్ ఉండడం జరిగింది. ఇంకొక ఫస్ట్ ర్యాంక్ దేంట్లో అంటే ప్రాపర్టీ ఫోర్సబుల్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీలోను అండ్ ఫార్జరీ ఫార్ట్స్లోనూ మనకి తెలంగాణ కూడా ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ ర్యాంక్. అండ్ సెకండ్ పొజిషన్ ఉండేసరికి ప్రిజనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలోనూ ఇందులోనూ మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో దేనివల్ల ఎక్కువ వాళ్ళకి ప్రిజన్ వెళ్ళడం జరిగింది, క్రైమ్స్ కమిట్ చేయడం వల్ల వాళ్ళు ప్రిజన్ వెళ్ళడం జరిగింది. ఇందులో కూడా తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ వచ్చి దేంట్లో క్రైమ్స్ కమిట్ అవ్వడం వల్ల ప్రిజన్కి వెళ్ళడం యూపీ అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటే తెలంగాణ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకేనా. రైట్. ఇక్కడ 4th పొజిషన్ చూద్దాం. 4th పొజిషన్లో ఏంటంటే తెలంగాణ అక్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేయడం అని జరిగిందనమాట. ఇందులో మనకి తెలంగాణ 4th పొజిషన్ ఉంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టాప్ 3లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా 4th పొజిషన్ కూడా తెలంగాణకు ఉండడం జరిగింది. దేంట్లో ఎబో 60 years వారి మీద క్రైమ్స్ కమిట్ చేయడంలో తెలంగాణ 4th పొజిషన్లో ఉంది. ఇందులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు టాప్ 3లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 6th పొజిషన్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ డేటాబేస్ సంబంధించింది. ఓకేనా. సో ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఉండడంలో తెలంగాణ మనకి 6th పొజిషన్లో ఉంది నాన్న. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 8th వచ్చేసరికి మనకి 8th పొజిషన్ ప్రిజనర్స్కి వెల్ఫేర్ ఏమైనా తీసుకొస్తున్నాయా, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొస్తుందో చూసుకుంటే తెలంగాణ మనకి 8th పొజిషన్లో ఉంది. ఇవి మనకి నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ బోర్డు ఇచ్చిన ర్యాంక్స్ అనమాట. ఓకేనా. సో ఎక్కువ క్రైమ్స్ అనేవి, ఎక్కువ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయంట, ఇందులో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రాచకొండ కమిషనరేట్లో ఎక్కువ జరిగాయని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ లీస్ట్ ఇన్సిడెంట్స్ అన్ని ఎక్కడ జరిగాయి, ములుగులోను, వనపర్తిలోను, నారాయణపేట డిస్ట్రిక్ట్స్లోను ఇక్కడ లీస్ట్ జరిగాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఎన్సీఆర్బీ 2022 ఇచ్చిన రిపోర్ట్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందని అనుకున్నాను, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్ అడుగుతున్నాడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా. సో ఇక్కడ మనకి ఫోర్సిబుల్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఫార్జరీ ఆఫ్ ఫ్రాడ్, అదే కదా చెప్పింది. ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫోర్సిబుల్గా సీజ్ చేయడం కానీ అండ్ ఫార్జరీ ఫ్రాడ్లను కూడా మనకి తెలంగాణ ఫస్ట్ పొజిషన్ ఉంటే మహారాష్ట్ర అనేది మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా సైబర్ క్రైమ్స్లోను, ఫైనాన్షియల్ క్రైమ్స్లోను, స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్లోను కూడా తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకేనా. రైట్. సో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అండ్ 4th పొజిషన్ అండ్ 6th పొజిషన్ అండ్ 8th పొజిషన్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ బోర్డు ఇచ్చిన డేటా అనమాట. సో అందుకే మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్గా. నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ టు ప్రిజనర్స్ విచ్ స్టేట్ ర్యాంక్డ్ హైయెస్ట్ అకార్డింగ్ టు ద ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందే నేను చెప్పాను. సో తెలంగాణ అనేది మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో ప్రిజనర్స్కి బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో. ఓకేనా. సో గుర్తుపెట్టుకున్నారా, నోట్ చేసుకున్నారా, నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి మనకి హైయెస్ట్ ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాం. తెలంగాణ మన సెకండ్ పొజిషన్ అయితే హైయెస్ట్ ఎవరు ఉన్నారు కదా. సో చూద్దాం. సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్లో చూసుకుంటే తెలంగాణ స్టాండ్స్ అండ్ సెకండ్ పొజిషన్ ప్రొవైడింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ టు ప్రిజనర్స్. ఇదొక పాయింట్. అయితే మనకి బీహార్ జైలు ఏదైతే ఉందో, బీహార్ జైలు ఏదైతే ఉందో ఇది మనకి హైయెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో బీహార్ అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో. అర్థమవుతుందా. అండ్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రొవైడ్ చేయడంలో మనకి యూపీ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్.
సో కంప్యూటర్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడంలో మనకి హర్యానా అండ్ తెలంగాణ మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకేనా, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో. సో బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో మనకి బీహార్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే తెలంగాణ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. కంప్యూటర్ కోర్సెస్ మనకి అందజేయడంలో మనకి యూపీ అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్ మనకి హర్యానా అండ్ అదేవిధంగా తెలంగాణ వచ్చేసి కూడా థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి బేసిక్ ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు కాబట్టి సో బీహార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ నాన్న, అందుకే నేను ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నాను. సో పాయింట్ టు పాయింట్ అన్నది. ఓకేనా, సో ఇక్కడ మనకి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది అండ్ అదేవిధంగా కంప్యూటర్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాను. సో బేసిక్ ఎడ్యుకేషన్లో బీహార్ మనకి ఫస్ట్ పొజిషన్ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి తెలంగాణ ఉంది. కంప్యూటర్ కోర్సెస్లో యూపీ వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్ ఉంటే సెకండ్ వచ్చేసి మనకి హర్యానా, దాని తర్వాత మనకి తెలంగాణ ఉండమని జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ స్టాండ్స్ అట్ ద టాప్ in the country for crimes against elderly people 60 years of age according to the NCRB 2022 report. సో నేను ఇంతకుముందే చెప్పాను. సో తెలంగాణ అనేది మనకి ఫోర్త్ పొజిషన్ ఉండడం జరిగిందండి ఇన్ ద కంట్రీ క్రైమ్స్ అగేన్స్ట్ ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 60 years అని చెప్పడం జరిగిందనమాట. సో తెలంగాణ ఫోర్త్ పొజిషన్. మిగతా పొజిషన్ ఉండడం ఏంటి? మిగతా పొజిషన్ ఉన్న స్టేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. అర్థమవుతుందా? సో మధ్యప్రదేశ్ ఈ స్టాండ్స్ ఫస్ట్ అనమాట. మహారాష్ట్ర మనకి థర్డ్ అయితే మహారాష్ట్ర సెకండ్ అయితే తమిళనాడు థర్డ్ అయితే మనకి తెలంగాణ అనేది మనకి ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఇక్కడ విచ్ స్టేట్ స్టాండ్స్ టాప్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ అనే ఆన్సర్ అవుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇచ్చిన డేటా అయితే ఉందో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని చదువుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్ వేర్ డస్ తెలంగాణ ర్యాంక్ అమాంగ్ ఆల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ద బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023. సో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023 అనేది కూడా రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇందులో మనకి చూద్దామండి. సో ఈ డేటా కూడా మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, సో మీట్ ప్రొడక్షన్లో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి మీట్ ప్రొడక్షన్లో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి మనకి 5th ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎగ్ ప్రొడక్షన్లో వచ్చేసరికి 3rd పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ మిల్క్ ప్రొడక్షన్లో 13th పొజిషన్ ఉండడం జరిగింది. సో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను నేను. సో మీట్ ప్రొడక్షన్లో 5th పొజిషన్ అండ్ ఎగ్ ప్రొడక్షన్లో థర్డ్ పొజిషన్ అండ్ మిల్క్ ప్రొడక్షన్లో మనకి 13th పొజిషన్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా డేటా ఏం చెప్తుందంటే మనకి యావరేజ్గా మీట్ కన్జంప్షన్ అనేది ఇన్ కంట్రీలో చూసుకుంటే మనకి ఎంత జరుగుతుందంట? 7.10 kg పర్ ఇయర్ జరుగుతుందంట. అర్థమవుతుందా? సో యావరేజ్ కన్జంప్షన్ ఇన్ మీట్ ఇన్ కంట్రీ చూసుకుంటే 7.10 kg పర్ ఇయర్. అదే మనకి తెలంగాణలో చూసుకుంటే కన్జంప్షన్ అనేది 28.51 kg పర్ ఇయర్ ఉండమని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో యావరేజ్ మీట్ కన్జంప్షన్ ఇన్ తెలంగాణ వచ్చేసి మనకి 28.51 kg పర్ ఇయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఈ యొక్క మీట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కంట్రీలో వచ్చేసరికి 9.77 మిలియన్ టన్స్ అనేది మనకి ప్రొడక్షన్ అవడం జరుగుతుంది. ఏది? మీట్. సో కంట్రీలో. అదే తెలంగాణలో చూసుకుంటే మనకి 108 టన్స్ అనేది ప్రొడక్షన్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ 11.06% అనమాట. సో అర్థమవుతుందా? సో యావరేజ్ మీట్ కన్జంప్షన్లో కంట్రీలో వచ్చేసరికి 7.10 kg పర్ ఇయర్. తెలంగాణలో మీట్ యావరేజ్ కన్జంప్షన్ వచ్చేసి 28.51 kg పర్ ఇయర్. ఇది కన్జంప్షన్. ప్రొడక్షన్ విషయానికి వస్తే 9.77 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవడం జరుగుతుంది కంట్రీలో, అంటే ఇండియాలో. అందులో తెలంగాణలో వచ్చేసరికి 108 టన్స్ రావడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డేటా అనేది. 108 టన్స్ అనేది విత్ ఇన్ తెలంగాణ జరుగుతుంది, విచ్ ఇస్ 11.06%. అర్థమవుతుందా? సో కంట్రీతో పోల్చుకుంటే. ఓకేనా, రైట్. సో ఇది మీట్ ప్రొడక్షన్. నెక్స్ట్ మనకి ఎగ్స్ గురించి మాట్లాడుతున్నానండి. సో చూద్దాం. సో మనకి 101 పర్ క్యాపిటల్ ఎగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కంట్రీలో. ఓకేనా, సో 101 పర్ క్యాపిటల్ ఎగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కంట్రీలో. విత్ ఇన్ ఏ స్టేట్లో మనకి తెలంగాణలో వచ్చేసరికి 423 ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో విత్ ఇన్ ఏ కంట్రీలో చూసుకుంటే 101 ఎగ్స్ పర్ క్యాపిటల్ అవైలబుల్ ఉంటే తెలంగాణలో వచ్చేసరికి మనకి 423 ఉండడం జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా వీటి యొక్క ఎగ్ ప్రొడక్షన్ వచ్చేసరికి కంట్రీ వైజ్గా చూసుకుంటే మనకి ఎంత జరుగుతుందంట? 138.38 బిలియన్ జరుగుతుంటే మనకి తెలంగాణలో వచ్చేసరికి
17.67 బిలియన్ జరుగుతుంది, విచ్ ఈజ్ ఏ 12.77% అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. సో ఎగ్ విషయానికి వస్తే ఎగ్స్లో మనకి ఏంటంట, సో 101 పర్ క్యాపిటల్ ఎగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కంట్రీలో అని చెప్పడం జరుగుతుంది. అదే తెలంగాణలో వచ్చేసరికి 423 ఉండడం జరుగుతుంది. ప్రొడక్షన్ విషయంలో కంట్రీలో 138.38 బిలియన్ ఉంటే తెలంగాణలో మనకి ప్రొడక్షన్ వచ్చేసరికి 17.67 బిలియన్ ఉండడం జరిగింది, విచ్ ఇస్ 12.77% ఇన్ కంట్రీస్ ప్రొడక్షన్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేటా అనేది, జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, అండ్ అదేవిధంగా మిల్క్ గురించి మాట్లాడుతున్నాడు. సో చూద్దాం. సో మిల్క్ వచ్చేసి మనకి ఏంటంటే పర్ క్యాపిటల్గా టోటల్ ఆల్ ఓవర్ కంట్రీగా పర్ క్యాపిటల్గా చూసుకుంటే 459 గ్రామ్స్ అనేది అవైలబుల్ ఉంటే తెలంగాణ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 423 ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇది మనకి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023 ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీట్ ప్రొడక్షన్లో మనకి 5th పొజిషన్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో 3rd పొజిషన్లో ఉంది, మిల్క్ ప్రొడక్షన్లో 13th పొజిషన్లో ఉండడం జరిగింది తెలంగాణ అనేది. ఓకేనా, సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ పాయింట్. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే డేటా అనేది, సో మీట్ ఇన్ ద కన్జంప్షన్ విషయంలోకి వస్తే కన్జంప్షన్ విషయంలో మీట్ కన్జంప్షన్ ఇన్ కంట్రీలో చూసుకుంటే 7.10 kg పర్ ఇయర్ జరుగుతుంది. అదే తెలంగాణలో కన్జంప్షన్ అనేది చూసుకుంటే 28.51 kg పర్ ఇయర్ జరుగుతుంది యావరేజ్గా. ఓకేనా, అదే మనకి ప్రొడక్షన్ విషయంలోకి వస్తే మీట్ ప్రొడక్షన్లో 9.77 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవడం జరుగుతుంది కంట్రీలో. అదే మనకి తెలంగాణలో ప్రొడక్షన్ చూస్తే 108 టన్స్ ప్రొడక్షన్ అవుతుంది, విచ్ ఇస్ 11.06% ఇన్ కంట్రీస్ ప్రొడక్షన్లో. కంట్రీస్ ప్రొడక్షన్తో పోల్చుకుంటే 11.06%. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జిబిషన్లోకి వస్తే మనకి కంట్రీలో మనకి ఎగ్స్ అవైలబిలిటీ ఎంత ఉందంట, 101 పర్ క్యాపిటల్గా అవైలబుల్ ఉంటే తెలంగాణలో మనకి 423 ఉండడం జరిగింది ఎగ్స్ అనేది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సారీ, 423 కాదండి, 466. ఓకేనా, సో ఇక్కడ డేటా మారింది, 466 అవైలబుల్ ఉండడం జరిగింది. ఓకేనా, సో డేటా కొంచెం ఇదొక్కటి తప్పైంది, సో క్షమించండి. సో చూద్దాం, ఎగ్స్ అవైలబిలిటీ వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే 101 పర్ క్యాపిటల్ ఎగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈ కంట్రీలో అని చెప్పడం జరుగుతుంది. అదే తెలంగాణలో చూసుకుంటే 466 పర్ క్యాపిటల్ అవైలబుల్ ఉందని చెప్తున్నారు అనమాట. అదే ప్రొడక్షన్ విషయంలోకి వస్తే మనకి 138.38 బిలియన్ జనరేట్ అవుతుంటే ఎగ్స్ అనేవి విత్ ఇన్ ఏ స్టేట్లో మనకి 17.67 బిలియన్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ 12.77% ఇన్ కంట్రీస్ ప్రొడక్షన్. కంట్రీస్ ప్రొడక్షన్తో పోల్చుకుంటే 12.77% అంట దీంట్లో ఎగ్ దాంట్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ మిల్క్ దానికి వస్తే మనకి 459 గ్రామ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి పర్ క్యాపిటల్గా చూసుకుంటే తెలంగాణ వచ్చేసరికి మనకి 423 ఉండడం జరిగిందనమాట, ఏది మిల్క్ దాంట్లో. ఓకేనా, సో ఇది మనకి ప్రొవైడ్ చేసిన డేటా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఈ పర్సెంటేజెస్ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో మీట్ ప్రొడక్షన్లో తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో కానీ మిల్క్ ప్రొడక్షన్లో కానీ తెలంగాణ ఎక్కడ ఉందని అడుగుతాడు అనమాట. ఓకేనా, సో చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ కన్జంప్షన్ అండ్ అదేవిధంగా ఎగ్ ప్రొడక్షన్ మిల్క్ దాని గురించి కూడా చాలా ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్లో వేర్ ఇట్ ఇస్ ద తెలంగాణ ర్యాంక్ అమంగ్ ఆల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ టు ద బేసిక్ యానిమల్ హస్బెండరీ అన్నాడు. సో మీట్ పొజిషన్ అడుగుతున్నాడు. సో మీట్ ప్రొడక్షన్లో మనకి 5th పొజిషన్ ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ డి అనడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? నోట్ చేసుకున్నానా? సో ఇక్కడ మీకు చెప్తున్న డేటా ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్స్ నుంచి మీకు రావచ్చు, ఎందుకంటే ఇది మనకి కొత్తగా వచ్చిన రిపోర్ట్స్. ఓకేనా, రైట్? చాలా అర్థ నోట్ మేకింగ్ అని చేసుకోండి. వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఒక పీడిఎఫ్ మీద ఆధారపడితే మాత్రం దయచేసి మీరు ప్లీజ్ నాన్న నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, నేను ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తుకుంటున్నాను, దయచేసి నోట్ మేకింగ్ చేసుకోండి. ఓకేనా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ చికెన్ ఎగ్స్ ఇన్ తెలంగాణ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్? సో అకార్డింగ్ టు ద రిపోర్ట్ చూసుకుంటే మనకి తెలంగాణ ఈ చికెన్ ఎగ్స్ అవైలబిలిటీ ఏదైతే పర్ క్యాపిటల్తో పోల్చుకుంటే ఎంత ఉందని అడుగుతున్నాడు అనమాట. సో నేను ఏం చెప్పాను, సో ఎగ్స్ అనేది మనకి పర్ క్యాపిటల్ పరంగా చూసుకుంటే కంట్రీలో మనకి 101 ఉండడం జరిగింది. అదే తెలంగాణ వైజ్గా చూసుకుంటే మనకి ఎంత ఉన్నాయి, 466 ఉండడం జరిగిందనమాట. సో కంట్రీ పర్ క్యాపిటల్తో పోల్చుకుంటే మన తెలంగాణ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ అనేది చికెన్ ఎగ్స్లో మనకి ఎక్కువనే ఉంది కదా. సో అట్లాంటప్పుడు తెలంగాణ ఇస్ హయ్యర్ కదా. సో తెలంగాణ ఇస్ సేమ్ యాజ్ అ నేషనల్ యావరేజా? కాదు, తెలంగాణ ఇస్ ట్వైస్ యాజ్ అ నేషనల్ యావరేజ్. సో ఇక్కడ ఆప్షన్స్ అని అడిట్ అయ్యాయి, బట్ తెలంగాణ ఇస్ హయ్యర్ దెన్ ద నేషనల్ యావరేజ్ అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో
పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ చికెన్ ఎగ్స్ ఇన్ తెలంగాణలో చూసుకుంటే నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే మన తెలంగాణ అనేది హైయరే ఉండడం అని జరిగింది. ఈ ఒక్క పాయింట్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇచ్చిన డేటా ప్రకారంగా చూసుకున్న ఎగ్స్ అవైలబిలిటీలో మనకి కంట్రీకి మనకి 101 అవైలబుల్ ఉంటే తెలంగాణకి మనకి 466 అవైలబుల్ ఉండడం జరిగింది. ఓకేనా? అదే ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే ఎగ్స్ ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే మనకి కంట్రీలో ఎంత ప్రొడక్షన్ అవుతున్నాయి, 138.38 బిలియన్ జనరేట్ అవుతుంటే ఓన్లీ తెలంగాణలో వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, 17.67 బిలియన్ జనరేట్ అవడం జరుగుతుంది, విచ్ ఈస్ 12.77% ఇన్ కంట్రీస్. అంటే కంట్రీ ప్రొడక్షన్లో చూసుకుంటే 12.72% ఉండడం జరిగింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డస్ తెలంగాణ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ అవైలబిలిటీ అమాంగ్ ఆల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ద బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023 ప్రకారంగా చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్లో తెలంగాణ ర్యాంక్ అనేది ఎక్కడుందని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 13th. సో నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లోనే నాకు అనేది ఆన్సర్ చేయండి అన్న. సో ఓకేనా? సో మీ యొక్క పార్టిసిపేషన్ అనేది కూడా నేను చూస్తాను. సో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి. సో మా ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ మా కంటెంట్ కానీ మా ఎఫెక్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ఇచ్చేయండి. ఆ యొక్క మీ వ్యూస్ మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.